హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే, తల్లి, జీవితం ఒక దీపం లాంటిది. చీకటి ఎంత ఉన్నా ఒక్క వెలుగు దానిని తొలగిస్తుంది. అలాగే నీ సమస్యలు ఎంత పెద్దవైనా సాయి ఆశీర్వాదం నీకు వెలుగుగా మారి కొత్త దారిని చూపిస్తుంది. నీవు విశ్వాసంతో బాబాను స్మరించు. ఆయన నీ దుఃఖాలను వెలుగులో కలిపేస్తాడు. నీ హృదయం దీపంలా ఎప్పుడూ మంచితనం, భక్తితో వెలుగుతూ ఉండాలి. నీకెదురైన చిన్న కష్టాన్ని కూడా సాయి గమనించకుండా వదిలిపెట్టడు. నీవు మౌనంగా పడే కన్నీళ్లను కూడా ఆయన ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. ఎవరిని ద్వేషించకు, ఎవరిని నిందించకు. ద్వేషం హృదయాన్ని ఖాళీ చేస్తుంది, ప్రేమ శాంతితో నింపుతుంది. నీ ప్రయాణం నెమ్మదిగా కనిపించిన ప్రతి అడుగు, ప్రతి క్షణం సాయి ఆశీర్వాదంతో నిండిపోయి ఉంటుంది. త్వరలో నీ చెడు కర్మ ఫలితం ముగియనున్నది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకు మంచి రోజులు ప్రారంభమయ్యే తల్లి. నువ్వెల్లప్పుడూ బాధపడుతున్నావు, నిరాశగా ఉంటున్నావు. నువ్వు నవ్వుతూ 10 మందిని నవ్వించు తల్లి. నీకు నీ కుటుంబ సభ్యులకు బాబా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఎల్లప్పుడూ నిరాశగా ఉండకు. త్వరలో నీకు మంచి జరగబోతుంది. నీ కష్టాలు తీరిపోతాయి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. బాధపడకు తల్లి, అంతా మంచి జరుగుతుంది. కొంచెం శ్రద్ధాసబూరితో వేచి ఉండు. బాబా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. నీకు మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ జరగబోతున్నాయి. త్వరలో నీకు విజయం రాబోతుందమ్మా. శ్రద్ధాసబూరితో వేచి ఉండు. అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.